ఆత్మసహచరులు చాప్టర్ 9 పౌర్ణమి వెన్నెల ఎడారిలో ప్రయాణం. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏదో వెలితిగా ఉంది కదా? ఆమె వెళ్ళిపోవడం నీకు బాధగా ఉంది కదా? అడిగాను. ఇక మనంతట మనమే ఈ వ్యవహారాన్ని చూసుకోగలమనే నమ్మకం ఆమెకు ఎలా కలిగింది? ప్రశ్నించింది లెస్లీ. ఆమె ఎవరో కాదు కదా, మన పరిణితి చెందిన రూపమే కదా. అందుకే ఆమెకు అంతా తెలిసే ఉంటుంది సమాధానమిచ్చాను. ఇప్పుడు లియోనారా వివరించినట్లుగా మనకు అవసరమైన విషయాన్ని ఎన్నుకుని అందులోకి ప్రవేశిస్తాము అంటూ కళ్ళు మూసుకుని ధ్యానస్థితిలో ఉండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరుస్తూ, లాభం లేదు, నాకు ఏదీ సంభవించడం లేదు. విచిత్రంగా ఉంది కదా, ఈ మారు మీరు ప్రయత్నించండి, అంతదాకా విమానాన్ని నేను నడుపుతా అంది. అంతలోనే నాలో ఏదో ఉద్విగ్నత కలిగింది. దీర్ఘంగా శ్వాస పీల్చి వదులుతూ కళ్ళు మూసుకుని ఓ క్షణం స్వాంతన పొందుతూ ఏకాగ్రతతో విమాన వేగం తగ్గించి క్రిందకు దిగుదాం అని అనుకున్నాను. పండు వెన్నెల్లో ఓ ఎడారిలో మేమున్నాము. ఆ సమీపంలోనే ఉతక వస్త్రంతో నిర్మించిన గుడారం ఒకటి కాగడాల వెలుగులో మసకగా కనిపిస్తుంది. చుట్టుపక్కల అనేక నెగడులు వెలుగుతున్నాయి. ఎవరో తాగి తందనాలాడుతూ గట్టిగా అరుస్తున్నారు. మధ్య మధ్యలో గుర్రాల సకిలింపులు, డెక్కల చప్పుళ్ళు వినవస్తున్నాయి. అదో సైనిక బిడారం వలె ఉంది. మా ఎదురుగా ఉన్న గుడారం ద్వారం వద్ద 2 భటులు కాపలాగా ఉన్నారు. వారు ప్రాచీన ఆహార్యాలను ధరించి ఉన్నారు. ఇత్తడి కవచం, ఇనుప శిరస్త్రాణం, తోలు పాదరక్షలు, మొలకు చురకత్తులు వేలాడదీసుకున్న 2 కాస్త పొట్టిగా నల్లగా ఉన్నారు. ఆ పరిసరాలు చూస్తూ ఉంటే నాలో సన్నని వణుకు ప్రారంభమైనది. అసలు మేమెందుకు ఇక్కడికి వచ్చాం? నేను భటుల వైపు చూస్తూ లెస్లీ చేయిని పట్టుకుంటూ, వారు మనల్ని చూడటం లేదు, మనం ఇక్కడికి ఎందుకొచ్చామో నీకేమైనా తెలుస్తోందా అని మెల్లగా ప్రశ్నించాను. లేదు, మీరే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అంతే మెల్లగా సమాధానమిచ్చింది. అంతలో ఓ నెగడు ముందు 2 సైనికులు సింహనాదాలు చేస్తూ ద్వంద్వ యుద్ధం మొదలుపెట్టారు. కానీ అక్కడున్న వారెవరూ మా రాకను గుర్తించడం లేదు. మనం కలవవలసిన వారు బహుశా ఈ గుడారంలో ఉంటారనుకుంటాను చెప్పాను. తను ప్రశ్నార్థకంగా చూస్తూ, గుడారంలో ఉన్నది నీ ప్రత్యామ్నాయ రూపమే అయితే మనమిక భయపడనవసరం లేదు, అవునా అంది. అసలు ఇక్కడ మనం ఎవరినీ కలవాల్సిన అవసరం లేదనుకుంటాను. మనం వెంటనే తిరిగి వెళదాం పద అన్నాను. రిచీ, బహుశా ఇది కూడా మనకు అవసరమైందే అయి ఉండవచ్చు కదా. ఇక్కడికి రావటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. దీని నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటామేమో. అదేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి లేదా నీకు? ప్రశ్నించింది. లేదు, నాకు ఆసక్తి ఉన్నప్పటికీ మనం తెలిసి ఓ సాలెగూడులో చిక్కుకోవడం నాకిష్టం లేదు. నా మనస్సు ఎందుకో కీడును శంకిస్తోంది. ఆమె ఒక్క క్షణం తటపటాయించి చుట్టూ పరికించి చూస్తూ, అవును, మీరన్నట్లు ఇక్కడ ఉండటం ప్రమాదకరమే. కానీ ఓ క్షణం ఆ గుడారంలో ఎవరున్నారో తొంగి చూసి వెళ్ళిపోదాం అంటూ నేను వారించేలోపు తాను గుడారంలోనికి వెళ్ళింది. ఓ క్షణం. ఆ తర్వాత తాను పెట్టిన గావుకేక ఆ ఎడారిలో ప్రతిధ్వనించింది. నేను వేగంగా గుడారంలోకి ప్రవేశించాను. అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కైపోయాను. ఓ భయంకరాకారుడు ఖడ్గధారి అయి లెస్లీ మెడను చేతితో ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆగు అంటూ ఒక్క గెంతులో ఆ ఆగంతకుడి ముందుకు దూకగానే వాడు తూలి తన చేతిలోని కత్తిని జారవిడిచాడు. ఆ ఆగంతకుడు పొట్టిగా లావుగా ఉన్నప్పటికీ చురుకుగా కదిలి చప్పున వంగి కత్తిని అందిపుచ్చుకుని నా వైపు వేగంగా కదిలాడు. నేను వెంటనే అడుగు వెనక్కి వేశాను. కానీ అంతలోనే తన పిడికిలతో నా కడుపులో బలంగా గుద్దాడు. ఎగిసిపడుతున్న అగ్నిశిఖలోంచి రివ్వున విసిరిన రాయిలా అతని పిడికిలి నా ద్వారా దూసుకుపోయి గుడారం కొయ్య స్తంభాల్లో ఒకదానిని తాకగా అది విరిగి కింద పడిపోయింది. ఆ గందరగోళంలో అతని కత్తి ఎక్కడో పడిపోయింది. అతను గిర్రున తిరిగి తల విదుల్చుకుని తన కాలిబూటు నుంచి మరో చురకత్తి తీసి నా మీదికి లంఘించాడు. ఈ మారు అతను నా భుజాల ఎత్తున నాలోంచి దూసుకువెళ్ళి సారాపాత్ర నుంచిన ఒక కొయ్యబల్ల మీద పడగా అది తునాతునకలైంది. కానీ వెంటనే లేచి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చేతిలో చురకత్తితో ప్రతీకారం తీర్చుకోవడానికి చేతులు చాచి నా వైపు తీక్షణంగా చూస్తూ
నెమ్మదిగా మా వైపు రాసాగాడు. అతను లెస్లీ భుజాలంత ఎత్తు కూడా ఉండడు, కానీ అతని కళ్ళు తాను క్రూర హంతకుడని చెప్పకనే చెబుతున్నాయి. అకస్మాత్తుగా అతను లెస్లీ భుజంపై చేయి వేసి ఆమె బట్టలను కత్తితో చింపాలనే ఉద్దేశంతో కిందికి లాగాడు. అంతే. ఆశ్చర్యంతో నోటమాట రాక తన చేతులను చూస్తూ ఆగిపోయాడు. ఆపు! గట్టిగా అరిచాను. అతను చేయి విదిలించుకుని వెంటనే కత్తితో నా తలపై దాడి చేశాడు. ఇక ఈ అనవసర హింసను ఆపుతావా? గద్దించాను. వెంటనే అగంతకుడు ఆగి నా వైపు నిశితంగా చూశాడు. ఇప్పుడు అతని కళ్ళలోని క్రూరత్వం కంటే అతని బుద్ధి సూక్ష్మత నాకు భయం కలిగిస్తోంది. నీవు మాట్లాడగలవా? అతనికి ఇంగ్లీషు భాష రాదని తెలుస్తున్నా ఎవరు నీవు అని తిరిగి ప్రశ్నించాను. అతని భ్రుకుటి ముడిపడగా బలంగా ఉచ్ఛ్వాసించాడు. వెంటనే అతనిచ్చిన సమాధానం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తను మాట్లాడే భాష వేరే ఏదో అయినా మాకు చక్కగా అర్థం అవసాగింది. అతను తన ఛాతీ మీద చేతితో చరుస్తూ అట్ అల్లాహ్, అట్ అల్లాహ్, భగవంతుని ఆయుధాన్ని అన్నాడు గర్వంగా. అట్ అల్లాహ్! ఆశ్చర్యంతో అంది లెస్లీ. అట్ అల్లాహ్ అంటే అట్టిలానా? అతను హుణజాతీయుడు. ఆ యోధుడు తిరిగి గర్జిస్తూ నాకేసి కొరకొరా చూస్తూ ఎవరక్కడ అని గట్టిగా అరిచాడు. వెంటనే ద్వారం వద్ద ఉన్న కాపలా భటుడు లోనికి ప్రవేశించి ఛాతీపై చేయి ఆనించి తల వంచి తమ నాయకునికి అభివాదం చేశాడు. అట్టిలా మా వైపు చూస్తూ నా కోసం అతిథులు వచ్చారన్న సంగతి నాకెందుకు ముందే తెలపలేదు? నెమ్మదిగా అడిగాడు. భటుడు నివ్వెరపోయి గుడారం అంతా కలియ చూస్తూ ఇక్కడ ఎవ్వరూ లేరు మహాప్రభూ అన్నాడు. ఇక్కడ ఒక పురుషుడు గాని స్త్రీ గాని ఎవరూ లేరా? ఎవ్వరూ లేరు ప్రభూ. అలాగా, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. భటుడు తిరిగి అభివాదం చేసి ద్వారం వైపు తిరిగి కదిలాడు. అట్టిలా అంతకన్నా వేగంగా కదిలాడు. అతని చేయి కాటు వేసే త్రాచులా కదిలింది. అంతే. అతను విసిరిన పిడిబాకు భటుని వెన్నులో సక్కున దిగింది. కత్తి విసిరిన ఒడుపు అనూహ్యంగా ఉంది. అది అతన్ని దాదాపు నిలువునా చీరివేయగా భటుని శరీరం చిన్న శబ్దం చేస్తూ కూలిపోతున్నంతలోనే అతని ఆత్మ అందులోంచి విడివడి అసలు తను చనిపోయానన్న ధ్యాస కూడా లేకుండా ద్వారం వైపుకు కదిలి యథాస్థానంలో నిల్చుండిపోయింది. లెస్లీ నా వైపు బెదిరిపోయి చూసింది. హంతకుడు శవం నుంచి బాకును బయటికి లాగి ఎవరక్కడ అని అరిచాడు. అంతలోనే రెండవ భటుడు లోనికి ప్రవేశించాడు. ఈ శవాన్ని ఇక్కడి నుంచి తొలగించండి అని ఆదేశించాడు. అట్టిలా రక్తంతో తడిసిన బాకును కాలిబూటు పొరలో దాచి మా వైపు తిరిగాడు. ఆగురా అరిచాను. అతను కోపంతో తల పైకెత్తి గుడారంలో నేను చూసింది నా భటుడు చూడలేకపోతే వాడిక వట్టి అసమర్థుడు. లేదు, నీవెందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకీ హత్యలు వినాశాలు? నేననేదే నీ భటుని గురించి కాదు. నీవు నాశనం చేస్తున్న నగరాలు ప్రజలను గురించి ఎందుకు ఈ అకారణ హింస? వెంటనే తృణీకార భావంతో పిరికిపందా, నన్ను ఓ దుష్ట చక్రవర్తి దౌష్ట్యాలను మర్చిపోమ్మంటావా? ఆ రోమన్ చక్రవర్తి వాని తొత్తులు సాగిస్తున్న దహనకాండను చూసి చూడనట్టు వదిలివేయమంటావా? ఓరి నాస్తికుడా, ఈ నాస్తికుల ప్రపంచాన్ని తుడిచిపెట్టమని నాకు దేవుని ఆజ్ఞ అయింది. నేను దేవుని ఆజ్ఞను శిరసావహిస్తున్నాను అని హూంకరించాడు అహంకారంతో. ఆ తరువాత అతను చెప్పబోయే మాటలు నా మస్తిష్కంలో ఉల్కాపాతంలా మెరవగా ఇక నేను అందుకున్నాను. పాశ్చాత్య దేశ ప్రజలు నరకయాతనను అనుభవిస్తారు. నేను మీపై కొరడా ఝుళిపిస్తాను. భగవంతుని కొరడా మిమ్మల్ని నిలువునా చీరేస్తుంది. నా రథచక్రాల కింద మీ స్త్రీలు పిల్లలు నలిగి చస్తారు. దేవుని వాక్యాలు చాలా గంభీర్యమైన శూన్యవాక్యాలు. కానీ అవి బాణాల కన్నా వాడి అయినవి. వాటిని ఎవ్వరూ ఎదుర్కోలేరు. కానీ అతి సులభంగా మూర్ఖులను ఆకట్టుకునే శక్తి వాటికుంది అన్నాను. అట్టిలా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసుకుని నేను మాట్లాడాలనుకున్నది నీవే మాట్లాడుతున్నావు అన్నాడు. నేను తిరిగి మొదలెడుతూ మొదట కిరాతకునిగా మారు. తరువాత నీకు నీవే దేవుని ఆయుధంగా ప్రకటించుకో. ప్రేమించే దైవత్వాన్ని కనీసం ఊహించలేని వారితో, చెడుని సవాలు చేసే ధైర్యం లేని వారితో నీ సైన్యాన్ని వృద్ధి చేసుకో. అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి దేవుని పేరుని ఉపయోగించు. నీ సైనికులలోని దైవభీతి
నీవు కోరుకున్న వారిని నామరూపాలు లేకుండా చేయడానికి తగినంత ప్రతీకార జ్వాలగా రూపాంతరం చెందేటట్లు చేయి. స్త్రీలను, పిల్లలను, నాస్తికులను నరికివేస్తే, నగరాలను భస్మీపటలం చేస్తే, దానికి బహుమతిగా మందు, మగువ, బంగారాన్ని దేవుడు మీకు సంతోషంగా కానుకల వర్షం కురిపిస్తాడని నమ్మవలుగు. అట్టిలా నా వైపు స్థాణువై చూస్తూ నిల్చుండిపోయాడు. ఈ వాక్యాలన్నీ అట్టిలావే, అలాగే అవి నావి కూడాను. అతనికి ఆ విషయం తెలుస్తోంది. అటికన్లోనూ, టింకులోనూ నన్ను నేను చూసుకోవడం ఎంత ఆనందదాయకం. వారు, వారి సృజనాత్మక ప్రపంచం ఎంతో గొప్పవి. కానీ ఇప్పుడు ఈ క్రూరమైన కఠినాత్మల్లో నన్ను నేను చూసుకోవడం ఎంత కష్టంగా ఉంది. ఓ ప్రాచీన అనాగరిక యోధుని రూపంలో గొలుసులతో బంధింపబడి కదిలే కారాగృహం లాంటి అతని దేహాన్ని ఒకానప్పుడు మోసిన నేను ఇప్పుడు అతని ఎదుటపడి అతనే నేను అంటే అంగీకరించడానికి మనసు ఒప్పడం లేదు. అట్టిలా కొన్ని అడుగులు వెనుకకు వేసి ఆగిపోయాడు. అతను మమ్మల్ని చంపలేడు. అలాగని మేము అక్కడి నుంచి వెళ్ళేటట్లు చేయలేడు. ఇక అతను చేయగలిగిందల్లా తనను తాను మనసులో సంభాళించుకోవడమే. అతను నా వైపు తీక్షణంగా చూస్తూ, నేను దైవం పట్ల భయము, భక్తి కలవాడిని హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. దైవభీతితో శక్తి వస్తుందని మీరు నమ్ముతూ ఉంటే మిమ్మల్ని మీరు భయంతో బంధించుకున్నవారే అవుతారు. మీ మాటలు విని అకృత్యాలు చేసేవారంతా మూర్ఖులు. ఇలాంటి బుద్ధిగల శరీరాన్ని ఎన్నుకోవటం ఎంత అవివేకమైన ఎంపిక. ఆ తెలివినే ఇంకో విధంగా. ఏయ్, ఇక మాట్లాడకు, గర్జించాడతను. నాకు ఎదురుగా గల ఆసనంపై కూర్చుంటూ కోపంతో ఎరుపెక్కిన ముఖంతో, మీ నగరాలను నాశనం చేయమని దేవుని ఆజ్ఞ అయినది. ఇక మీ నగరాలలో ఏ ఒక్క రాయి ఇంకో రాయిపై ఉండదు. అన్నీ నేలమట్టమవుతాయి. ఇదే దేవుని శాసనం. నేను అందరినీ ప్రేమించాలని దేవుడు ఎప్పుడూ నన్ను ఆజ్ఞాపించలేదు. అతను క్రోధావేశం అతడినే కరిగించేంత తీవ్రంగా ఉంది. నేను దేవుడిని కూడా ద్వేషిస్తాను. నిజానికి అతని ఆజ్ఞలను నేను ఇష్టపడను. కానీ ఇలా మరే దేవుడు నాతో మాట్లాడేందుకు? మేమేమీ సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోయాము. ప్రేమను బోధించే మీ దేవుడు ఏనాడూ నా ఎదుట పడలేదు. ఎదుటపడి నాపై కత్తి జులిపించనూ లేదు అంటూ కోపంతో ఆసనం నుంచి లేచి దానిని ఒంటి చేత్తో గాలిలోకి ఎత్తి విసిరికొట్టాడు. ఆ తాకిడికి అది తునాతునకలైంది. ప్రేమస్వరూపుడైన మీ దేవునికే నిజంగా అంత శక్తి ఉన్నప్పుడు నా ముందు ఎందుకు ప్రత్యక్షం కాడు? నన్నెందుకు వారించలేడు? కోపమే భయం. ఆ విషయం నాకు తెలుసు. కోపంతో ఊగిపోయే ప్రతి వ్యక్తి దేనికో ఒకదానికి భయపడుతున్నవాడే, దేనినో కోల్పోయినవాడే. కానీ నా దర్పణ ప్రతిబింబమైన ఈ మృగతుల్యుడంతటి కోపిష్టిని ఇంతకు మునుపెన్నడూ నేను చూడలేదు. నీవెందుకు ఇంతలా భయపడుతున్నావు? ప్రశ్నించాను. అతను నా వైపు క్రోధంగా చూస్తూ, నీకెంత ధైర్యం? ఎట్ అల్లాహ్, భయపడుతున్నాడంటావా? నిన్ను ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు విసిరేస్తా, జాగ్రత్త అన్నాడు. నేను అసహనంతో పిడికిలి బిగిస్తూ, కానీ నీవు నన్ను తాకను కూడా తాకలేవు. ఎట్ అల్లాహ్, నన్ను నీవు ఏమీ చేయలేవు. అలాగే నేను నిన్ను ఏమీ చేయలేను. నేను నీకన్నా 2000 సంవత్సరాల భవిష్యత్ కాలానికి చెందిన నీ ఆత్మస్వరూపాన్ని అన్నాను. నీవు నన్ను ఏమీ చేయలేవా? ప్రశ్నించాడు. లేదు. నేను తలుచుకుంటే నిజంగా నిన్నేమీ చేయలేనా? లేదు. ఓ క్షణం ఆగి, ఎందుకు చేయలేను? నేను మృత్యుదేవతని, దేవుని ఆయుధాన్ని అన్నాడు. ఇదిగో చూడు, దయచేసి ఇక నీ ప్రగల్భాలు ఆపు. నీవెందుకు ఇంతలా భయపడుతున్నావు? ప్రశ్నించాను. అతని సింహాసనం ముక్కలు కాకపోయి ఉంటే తిరిగి దానిని నేలకేసి కొట్టేవాడు. ఎందుకంటే ఈ పిచ్చి ప్రపంచంలో ఒంటరివాణ్ణి. దేవుడు దుర్మార్గుడు, క్రూరుడు. అందుకే వీరందరికీ రాజుగా ఉండాలంటే ముందు నేను క్రూరాతి క్రూరుడనై ఉండాలి. సంహరించు లేదా చనిపో, ఇదే దేవుని ఆజ్ఞ అంటూ దీర్ఘంగా శ్వాస వదులుతూ, ఈ రాక్షసుల మధ్య నేను ఒంటరివాణ్ణి, ఇదంతా అర్థం లేని శ్రమ అని మెల్లగా తనలో తాను గొణిగాడు. చాలా బాధాకరమైన విషయం, ఇక చాలు అంటూ విషాదవదనంతో లెస్లీ గుడారం తెర దగ్గరికి నడిచింది. నేను క్షణం ఆగి అట్టిలా వైపు పరిశీలనగా చూశాను. అతను చరిత్రలో మిక్కిలి క్రూరుడైన వాళ్లలో ఒక్కడు. అవకాశం లేదు కానీ, లేకపోతే మమ్మల్ని ఈ పాటికి నిలువుగా నరికివేసేవాడే. అయినా అతని పట్ల నాకెందుకు జాలి కలుగుతోంది? నేను లెస్లీని అనుసరించాను. అప్పటికే ఆమె శిబిరం దాటి ఇదివరకే హత్యగావించబడిన భటుని ప్రేతాత్మకు కొంత దూరంలో ఎడారిలో నిలబడి ఉంది.
ఇంకా కర్తవ్య నిర్వహణలోనే ఉన్న భటుని ప్రేతాత్మ తన మృతకళేబరాన్ని ఒక బండిలోనికి చేరుస్తుంటే ఏమి జరిగిందో అర్థం కాక చోద్యాన్ని గమనిస్తోంది. ఇవేమీ పట్టనట్టు సమీపంలోనే లెస్లీ నిలబడి ఉంది. ఏమండోయ్, మీరు నన్ను చూడగలుగుతున్నారు కదా? లెస్లీని ప్రశ్నించింది భటుని ప్రేతాత్మ. నేను చనిపోలేదు కదా? ఎందుకంటే నేను నిక్షేపంగా అన్నింటినీ చూస్తున్నాను, వింటున్నాను కదా. ఇంతకు మీరు ఎవరు? నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళే అప్సరసనా? ఆమె ఏమీ మాట్లాడలేదు. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నావా? అడిగాను లెస్లీని. నా కంఠధ్వనికి ప్రేతాత్మ కిర్రున ఇటువైపు తిరిగి, లేదు, నన్ను కూడా స్వర్గానికి తీసుకెళ్ళండి అని అరిచింది. లెస్లీ థ్రాటిల్ని ముందుకు నెట్టు అన్నాను. ఈ మారు మీరే ఆ పని చేయండి, నా మనస్సేమీ బాగాలేదు అంది గద్గద స్వరంతో. జరిగిన సంఘటనలతో నా మనసు వికలమైంది. అది నీకు తెలుసు కదా అన్నాను. కానీ ఆమె ఇవేమీ వినిపించుకోక నిశ్చలంగా ఎడారి ఇసుక తిన్నెల వైపు చూస్తూ భావరాహిత్యంగా నిలబడిపోయింది. ఇక నేను ప్రయత్నించాలి అనుకుంటూ సాధ్యమైనంత త్వరగా స్వాంతన పొందటానికి ప్రయత్నిస్తూ మేము విమానంలో ఉన్నట్లు ఊహిస్తూ థ్రాటిల్ కోసం చేయించాను. ఏమీ జరగలేదు. గ్రౌలీ, ఇక గాలిలోకి లే. ఏమండోయ్ అప్సరస గారు, ఇలా నా వద్దకు రండి, లెస్లీని పిలుస్తూ అరిచింది ఆ హూణ ప్రేతాత్మ. కానీ నా భార్య కదలలేదు. ఓ క్షణం తర్వాత ఆ ప్రేతాత్మ కవచపు రేకులను గలగలా శబ్దం చేస్తూ ఏదో దృఢ సంకల్పంతో ఆమె వైపుగా కదలసాగింది. శరీరధారులు మమ్మల్ని తాకలేరు, కానీ క్రూరమైన ఓ అనాగరిక ప్రేతాత్మ మమ్మల్ని తాకగలుగుతుందిగా. నేను వెంటనే కదిలి లెస్లీకి ప్రేతాత్మకు మధ్యగా నిలబడి, మనం ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాము, ఇక నీవే ఏదో ఒకటి చేయాలి అన్నాను ఆమెతో నిస్పృహతో. ప్రేతభటుడు మా పైకి లంఘించబోతున్నాడు. మమ్మల్ని ఎవరైనా భయపెడితే ఎంత త్వరగా మనం మన పూర్వస్థితికి చేరుకుంటామో. నన్ను పురాతన అట్టిలా మనసు స్వాధీనం చేసుకుంది. గుడారంలోని నక్కజిత్తుల యోధుడును నేను. దాడికి ప్రతిదాడే సమాధానం, ఆత్మరక్షణ కాదు. మరుక్షణంలో మీద పడుతున్న యోధుని మొహానికి అడ్డుగా నిలిచి మోకాలి కింద నా పిడిగుద్దును రుచి చూపించదల్చా. మోకాలి కింద తన్నడమా పద్ధతి కాదేమో అనుకున్నా. నీ పద్ధతులు మండిపోను అంది నాలోని అట్టిలా మనసు. వెంటనే నా శక్తినంతా కూడగట్టుకుని బలంగా వెనక నుంచి అతని మెడపై తన్నేలోపే అతను ఒడుపుగా పక్కకు తూకి తప్పించుకున్నాడు. వెనక నుంచి దాడి చేయడం సరికాదు, హెచ్చరించింది నా మనసు. వాణ్ణి చంపేయ్, ఎలుగెత్తి అరిచింది నాలోని అట్టిలా మనస్సు. నేను నా చేయిని గొడ్డలిలా ఉపయోగించి వాని మెడ మీద తన్నేంతలోపే చుట్టూ ఉన్న ప్రపంచం ఆవిరైనట్టు అదృశ్యమై దడదడా శబ్దం చేస్తున్న కాక్పిట్లో మేము వచ్చేశాము. నిర్మలమైన ప్రకాశవంతమైన ఆకాశం ఆ చీకటి దృశ్యాలను తరిమివేసింది. రిచర్డ్, ఆగు అరిచింది లెస్లీ. దాడి చేయటానికి పైకెత్తిన నా చేయి విమానం అల్టిమీటర్ను నొగ్గు చేయడానికి ముందే గాలిలో ఆగిపోయింది. నా కళ్ళు ఇంకా ఎరుపెక్కే ఉండగా ఆమె వైపు తిరిగి, నీవు క్షేమమే కదా అన్నాను. ఆమె కాస్త భయంతో తలాడించి థ్రాటిల్ని ముందుకు నెట్టి విమానాన్ని గాలిలోకి లేపింది. వాడు మనల్ని తాకగలడనుకుంటా, ఎందుకంటే వానిలాగే మనము అప్పుడు ఆత్మరూపంలో ఉన్నాం కదా అంటూ సేద తీరుతూ వెనకకు జారగిలబడ్డా. అట్టిలా ఎందరిలోనో ద్వేషాన్ని, క్రూరత్వాన్ని నింపి నిజంగా లేని ఓ దుర్మార్గపు దేవుని సంతృప్తిపరచటానికి అపార ఘోరకలిని సృష్టించాడు. ఎందుకని? ఇలాంటి సందర్భం 2 మార్లు వచ్చింది. ఆధునిక విమానదళ లెఫ్టినెంట్గాను, ఓ పురాతన హోణ నాయకునిగాను. ఈ 2 సందర్భాలలో నేను ఓ వినాశకారిగా ఉన్నాను. ఎందుకు? నాకేమీ అర్థం కావట్లేదు. ఈ హంతక అట్టిలాను నేనేనా? అయినా కివ్ పట్టణాన్ని అణుబాంబుతో బూడిద చేయబోయిన లెఫ్టినెంట్తో పోల్చుకుంటే ఈ అట్టిలా ఓ పిల్లికూన లాంటివాడు. చాలాసేపు తర్వాత లెస్లీ మౌనాన్ని ఛేదిస్తూ, దీనంతటి అర్థమేమిటి? సంఘటనలన్నీ ఏకకాలంలోనే సంభవిస్తాయని మనకు తెలుసు. కానీ ప్రజ్ఞ అనేది క్రమపరిణామం చెందుతుందా? ఈ జీవిత కాలంలోనే ఒకానొకప్పుడు ప్రభుత్వమే మీకు ఓ హంతకునిగా తర్ఫీదు ఇచ్చింది. కానీ ఇప్పుడు మీరు హంతకునిగా మారడం అనేది అసాధ్యం. అంటే మీలో పరివర్తన కలిగిందనేగా? అంటే మీరు క్రమపరిణామం చెందుతున్నట్టేగా అర్థం అంటూ ఆమె ప్రేమగా నా చేతిని తన ఒడిలోకి తీసుకుంది.
నాలోని అట్టిలా పార్శ్వం నాలోనే కాదు, ఎవరికైతే ఎదుటి వ్యక్తిని చంపేయాలని లేశమాత్రంగా తలంపు కలుగుతుందో వారందరిలోనూ ఈ అట్టిలా ఉన్నాడు. అందుకే కాబోలు మన పరిణామ క్రమంలో పునర్జన్మ తీసుకున్న వెంటనే గత జన్మ తాలూకు స్మృతులు మరిచిపోయి ఈ మారు మరింత ఏకాగ్రతతో మరింత మంచి పనులు చేయడానికి నవజీవితానికి స్వాగతం పలుకుదాం. గతం గతః. మీరు చెప్పేది సరియైనదే, కానీ అట్టిలా జీవితానికి మీరెలా జవాబుదారులవుతారు? అయితే గీతే అట్టిలానే రిచార్డ్ బాక్కు జవాబుదారుడవుతాడు అంది లెస్లీ. క్రితంసారి కిందకి దిగినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలకు సంకేతమా అన్నట్లుగా మా విమానం కింది భాగం అంతా బురదమయమైనట్టుగా నాకనిపిస్తోంది. క్రిందగల స్వచ్ఛమైన నీటిలో దానిని ఒకసారి శుభ్రపరచాలనుకున్నాను. విమానాన్ని నీటి మీదుగా తీసుకువెళ్ళి దాన్ని శుభ్రం చేద్దామా? లెస్లీ నా వైపు ప్రశ్నార్థకంగా చూసి అంతలోనే నా ఆలోచనలు చదివి థ్రాటిల్ను వెనుకకు లాగింది. మా విమానం వేగం తగ్గి నీటి జల్లులను విరజిమ్ముతూ నిదానంగా ఆగింది. ఈ మారు అది మమ్మల్ని మరో వింత ప్రపంచంలోనికి తీసుకువచ్చింది. థ్యాంక్ యూ.